శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబైంది. వాళ్ళ భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తర్వాత మాడవీధులకు శంకుస్థాపన చేయనున్నారు. మాడవీధుల విస్తరణ కోసం ఇప్పటికే 34 కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలు, పూలతో ఆలయం పరిసర ప్రాంతాలను అలంకరించారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. బాలరాముడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలోని బాలరామయ్యకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయనున్నారు. అయోధ్యలో సెక్యూరిటీ టైట్ చేశారు. భారీ ఎత్తున బలగాలను మోహరించారు పోలీసులు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య రేంజ్ ఐజీ నేతృత్వంలో అయోధ్య సెక్యూరిటీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరియు ఘాట్ల నుంచి రామ మందిరం వరకు అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు. కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జ్ ను ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ రైల్వే బ్రిడ్జ్ ను కొత్తగా నిర్మించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ కు కాలం చెల్లడంతో కొత్త బ్రిడ్జ్ ను నిర్మించింది రైల్వే శాఖ. శ్రీరామనవమి సందర్భంగా నేడు ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించబోతున్నారు ప్రధానమంత్రి. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొనే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటనలో ఉన్న మోడీ అక్కడి నుంచి తమిళనాడు చేరుకుంటారు. అలాగే రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత బహిరంగ సభలోనూ పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత మదురై ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరతారు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దాంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది. ఇటీవల ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. కానీ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. హెచ్సీయూ భూముల మీద సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏఐ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సామాజిక మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో వివాదం చెలరేగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. సమాజాన్ని తప్పుదో పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో కమిటీ వేశామన్నారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించామని తెలిపారు. ఎవరికీ నష్టం జరగకుండా వివాదం పరిష్కరించాలనేది తమ ఆలోచన అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ కు బానిసలుగా మారాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీకి అప్పగించాయని ఆరోపించారాయన. ఆ పార్టీకి అడ్డుకట్ట వేసి హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఐఎం మెప్పు కోసమే రెండు పార్టీలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చాల్సిన అవసరం లేదన్నారు. చిత్తశుద్ది ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. జీవో ద్వారానే రిజర్వేషన్లు అమలు చేయొచ్చన్నారు లక్ష్మణ్. ఎరవలి ఫామ్ హౌస్ లో వరుసగా జిల్లా నేతలతో సమావేశమవుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై సమీక్ష చేశారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. రజతోత్సవ సభకు లక్షలాదిగా జనం తరలివస్తారని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.
ఈ నెల 16న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 16 నుంచి 21 వరకు జపాన్ పర్యటన ఉంటుంది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం కూడా జపాన్ వెళ్లనుంది. జపాన్లో ఒకాసా ఇండస్ట్రియల్ ఎక్స్పోలో ఇండియన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెవిలియన్లో తెలంగాణ ప్రభుత్వ స్టాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను స్టాల్ ద్వారా వివరిస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. 2 రోజుల పాటు తెలంగాణ స్టాల్ ఉంటుందని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే ఎస్సీ వర్గీకరణకు ప్రతిపాదించిన విషయం గుర్తు చేశారు చంద్రబాబు. తాను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైందని తేలడానికి 30 ఏళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు తానే సీఎంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అల్లూరి, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 7న అల్లూరి జిల్లా పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 8న అరకు సమీపంలో సుంకరమేట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. సన్నబియ్యం క్రెడిట్ వార్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. కేంద్రం ఇస్తున్న నిధులతో సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. మంచిర్యాల, వరంగల్ సహా పలు జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ వార్ ఉద్రిక్తతకు దారితీసింది. తమ వెంట తెచ్చుకున్న ఫ్లెక్సీలు కట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను తొలగించడం ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సన్నబియ్యం ప్రధాని మోడీ పుణ్యమేనని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ విషయం ప్రజలు కూడా గుర్తించారని చెప్పారు. గ్రామ గ్రామాన ప్రచారం చేస్తామని, లబ్దిదారుల ఇళ్లలో కార్యకర్తలు భోజనం చేయాలని సూచించారు. రేషన్ షాపుల దగ్గర మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో మొన్నటి సీనే రిపీట్ అయింది. జై వర్మ, జై టీడీపీ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. బలాబలాలు ప్రదర్శించుకున్నారు ఇరు పార్టీల నేతలు. నాగబాబు కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తలు సైతం జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వాళ్లుగా గుర్తించారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలని పోలీసులు సూచించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారని చెప్తున్నారు. 4 నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. ప్రకాశం జిల్లా కంభం మండలం చినకంభం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. గోవా మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 53 గోవా లిక్కర్ బాటిళ్లతో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని 7న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో పర్యటించిన అమిత్ షా ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలన్నారు. నక్సలైట్లు చనిపోతే ఎవరూ ఆనందించబోరని అమిత్ షా చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్లను భారత ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కాపాడతాయన్నారు. వక్ఫ్ బోర్డు పేరుతో భూ ఆక్రమణలు చేయడం ఇక సాధ్యపడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ పేరుతో ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆసుపత్రులు, కళాశాలలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించొచ్చన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేశారని, జమిలీ ఎన్నికలతో ఆ భారీ వ్యయం ఆదా అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీలో 1.5% పెరుగుదల కనిపిస్తుందని అన్నారు. జమిలీ ఎన్నికలతో కలిగే ప్రయోజనానికి ఇదో ఉదాహరణ అని కేంద్ర మంత్రి చెప్పారు. విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. 2029 తర్వాతే జమిలీ ఎన్నికలు అమలవుతాయని, ఇప్పుడు వాటికి పునాది మాత్రమే పడిందని అన్నారు. ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న పన్నులను చూసి భారత్ నేర్చుకోవాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే దిగుమతులపై అధిక పన్నులు వేయాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని అన్నారు. పేదల తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. గోరఖ్పూర్, అయోధ్యలో ఉన్న వక్ఫ్ భూములను కాజేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో వేస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నిరసనలు చెలరేగుతాయని హెచ్చరించారు. వక్ఫ్ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వలస వంటి నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. భారత ప్రధాని మోడీని మిత్ర విభూషణ అవార్డుతో సత్కరించింది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రధాని మోడీకి అందజేశారు. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు అందుకోవడం తనకెంతో గర్వకారణంగా ఉందంటూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. అయితే ఈ అవార్డు గౌరవం తనకొక్కడిదే కాదని అన్నారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై ₹900 ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం ధర ₹83,100కు చేరింది. మేలిమి బంగారంపై కూడా ₹980 ధర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,660కి చేరింది.